అవని తన భర్తని కూతుర్ని తీసుకుని ఈ గుళ్ళో యాగం జరిపించుకోవడానికి రాబోతుంది అని మాయ చెప్పింది. వాళ్ళు రావడానికంటే ముందే నేను గుళ్ళోకి చేరుకుని మాటు వేస్తాను. యాగం మొదలు కావడానికంటే ముందే అక్షయను ఎత్తుకుని వెళ్ళిపోతాను. గుళ్ళోకి వెళ్ళి పొదల చాటున పులి మాటు వేసినట్టు వేద్దామని అనుకున్నాను. కానీ గుళ్ళోని దైవం నన్ను అడ్డుకుంటుంది. ఈ సింహద్వారం నాకు అడ్డుగోడయ్యింది. ఇప్పుడు పరిస్థితి అవని వాళ్లకు అనుకూలంగానూ నాకు ప్రతికూలంగానూ ఉంది. అందుకే నేను బయటే ఉండక తప్పదు. అవని వాళ్ళు రాగానే ఏదో విధంగా అక్షయ్ను బయట నుంచే ఎత్తుకుపోతాను. కష్టంలో అండవి, ఆపదలో తోడువి, నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు, నమ్ముకున్న వారికి అందరికీ అభయమిచ్చే దానివి నువ్వు. అందుకే నిన్ను శరణు కోరుతున్నాను. నా భర్త క్షేమం కోరి నేను చేయబోతున్న ఈ యాగన్ను ఎటువంటి గండం ఎదురు కాకుండా పూర్తయ్యేలా చూడు తల్లి. అక్షయ, తొందరగా రామ్మా. మీ నాన్న బయలుదేరి ఉండుంటారు. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం బయలుదేరదామా? యాగం జరగబోయేది నాన్న పేరున కదా, ముక్కు పడక నాకెందుకమ్మా? మీ నానమ్మ తర్వాత దీనిని ధరించగల అర్హతను పొందిన దానివి నువ్వు మాత్రమే. ముఖ్యమైన పూజల సమయంలో దీనిని నువ్వు ధరించడం వలన మనకి అమ్మవారి కాపుదల ఈ రూపంలో ఉంటుంది. అందుకే కాదనుకో. కానీ నేను దీన్ని మాటి మాటికి ధరించడం వలన నానమ్మ వాళ్ళతో గొడవలవుతున్నాయి కదా. నానమ్మ అనుమతి లేకుండా ఎందుకని నా ఉద్దేశం. అమ్మవారి అనుమతి ఉంది. అంతకంటే ఏం కావాలి నీకు? అమ్మ అక్షయ, మీ అమ్మ ఏం ఆలోచించినా కూడా 10 రకాలుగా ఆలోచిస్తుంది. కాదనకుండా పెట్టుకోమ్మా. అచ్చం చిన్న వేదవతిలా ఉన్నావమ్మా. బయలుదేరదామా మావయ్య? నేనెందుకమ్మా, మీరు వెళ్ళండి. నువ్వు అక్షయ శ్రీకర్లు కలిసి యాగం జరిపించుకోండి. అత్తయ్య వాళ్ళు కూడా రానన్నారు. అత్తయ్య పంతం గురించి మీకు తెలిసిందే కదా. నా అనుమానం ప్రకారం ఆ ఇంటి నుంచి ఎవ్వరూ బయలుదేరుండరు. ఇప్పుడు మీరు కూడా రానంటున్నారు. మనుషులు ఎక్కువైతే గొడవలు దారినెత్తుక్కుంటాయమ్మా. మేము లేకపోతే
మీరు హాయిగా యాగాన్ని జరిపించుకోవచ్చు. మీ ముగ్గురు కలిసి చేయించుకోవడమే మంచిది తల్లి. ప్రస్తుతం శ్రీకర్ నీ మాట వింటున్నాడు. వాడిలో పూర్తిగా మార్పు వచ్చి మీతో కలిసిపోయేలాగా పూజలు చేయండి. నాకు సంతోషంగా ఉంటుందమ్మా. మీ యోగక్షేమాలు కోరుకునేవాడిగా నాకు అంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది? ఇక బయలుదేరదామా? రండి. అగ్నికి వాయువు తోడైనట్టు ఆ అవనికి వీడి తోడయ్యాడు. మన మాట వినకుండా పోయాడు. అమ్మా, మరోసారి నువ్వు శివగామిలా శాసించు. భయపడి వెనక్కి తగ్గుతాడేమో. అబ్బే, అంత సీన్ లేదమ్మా. మనోడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మీ ప్రతాపం చూపించే ప్రయత్నం చేశారనుకోండి, పిల్లి పూలవుతుంది. మామయ్యలాగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోతుంది. చోద్యం చూస్తూ ఉండడం తప్ప మనం ఇంకేం చెయ్యలేమా? బురద తొక్కనేల, కాలు కడగనేల అన్నట్టు ఎందుకు వృధా ప్రయాసలో? పదమ్మా. పదండి మావయ్య, రామ్మా. వెళ్దామా బావా? మీ గురించే వెయిటింగ్లో ఉన్నాను. బయలుదేరదామా? బయలుదేరదాం బావా. మీ వాళ్ళు రారంట? మరోసారి అడిగి చూశాను, రానన్నారు. నేను వద్దామనుకుంటే రానివ్వడం లేదు. ఎవరు రాకపోయినా జరగవలసింది జరక్క మానదు. నేను చేయించబోయే సుదర్శన యాగంలో అందరూ ఉండడం వలన అందరికీ పుణ్యం దక్కుతుంది. మాకవసరం లేదమ్మా అంత పుణ్యం. నువ్వే కట్టలు కట్టుకో, మూటలు కట్టుకో. బయలుదేరబోయే ముందు వీళ్లతో గొడవ ఎందుకమ్మా? మీరు బయలుదేరండి. సరే మావయ్య. అవని, ఆటో పిలవనా? ఎందుకు బావా? నా స్కూటీలో వెళ్దాం. సరే. రేయ్ రేయ్ రేయ్, ఏమైందిరా నీకు? చింతలా బెండైపోయి ప్రతిదీ వినేస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ వలన అయితే మాతో బయలుదేరండి. వీళ్ళని వెంటేసుకుని నువ్వూరేకు. మేము మాత్రం వచ్చే సమస్య లేదు. అత్తయ్య, మన సందడిలో మనం ఉండిపోయి ఒక విషయం గమనించలేదు. ఏంటది? కూతురికి ముక్కు పుడక పెట్టింది.